నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజం నేను సాయి సుధా బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ రైతులకు సీఎం కేసీఆర్ శుభవార్త రైతు బంధుకు దరఖాస్తు అవకాశం కల్పించిన వ్యవసాయ శాఖ జగనన్న చేదోడు ప్రారంభం లబ్ధిదారుల ఖాతాలోకి నగదు జమ చేసిన సీఎం జగన్ తెలంగాణలో కొనసాగుతున్న కరోనా ఉధృతి గత 24 గంటల్లో 6 మృతి తాజాగా 178 కరోనా కేసుల నమోదు గాంధీ ఆసుపత్రిలో ఉద్రిక్త పరిస్థితులు వైద్యుడిపై దాడి చేసిన కరోనా మృతుడి బంధువులు అంతర్రాష్ట్ర సర్వీసులకు సిద్ధమైన టీఎస్ఆర్టీసీ ఉన్నత స్థాయి సమావేశంలో సీఎం కేసీఆర్ నిర్ణయం శ్రీకాళహస్తి ఆలయంలో అర్చకుడికి కరోనా పాజిటివ్ దర్శనాలను రద్దు చేసిన ప్రభుత్వం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూరంపాడులో రోడ్డు ప్రమాదం అదుపు తప్పి చెట్టును ఢీకొన్న బైక్ ఒకరి మృతి శ్రీకాళహస్తిలో గుట్టుచప్పుడు కాకుండా గంజాయి తరలింపు నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు ఇక డీటెయిల్స్ చూస్తే తెలంగాణ ప్రభుత్వం రైతులకు శుభవార్త చెప్పింది రైతు బంధుకు దరఖాస్తు చేసుకోవడానికి వ్యవసాయ శాఖ మరో అవకాశం కల్పించింది ఈ ఏడాది జనవరిలో కొత్తగా పాస్ పుస్తకాలు వచ్చిన వారు ఇంతకు ముందే పాస్ పుస్తకాలు ఉండి కూడా దరఖాస్తు చేసుకొని వారు ఈ నెల 13లోగా దరఖాస్తు చేసుకోవచ్చని వ్యవసాయ శాఖ వెల్లడించింది దరఖాస్తులతో పాటు భూమి పాస్బుక్ జిరాక్స్ ఎంఆర్ఓ డిజిటల్ సంతకం చేసిన పేపర్ ఆధార్ కార్డ్ జిరాక్స్ బ్యాంక్ పాస్బుక్స్ జిరాక్స్ జోడించాలని ప్రకటన విడుదల చేసింది కాగా రాబోయే వారం రోజుల్లో ప్రపంచమే ఆశ్చర్యపడే శుభవార్త రైతులకు చెప్తానని సీఎం కేసీఆర్ అన్నారు అయితే ఆ వార్త ఏంటని రాష్ట్రమే కాదు దేశం ఎదురుచూస్తుంది అయితే ఆ వార్త త్వరలోనే సీఎం కేసీఆర్ చెప్పే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి పేదల అభ్యున్నతి కోసం వరుసగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరో పథకానికి శ్రీకారం చుట్టారు జగనన్న చేదోడు పథకాన్ని ఆయన ప్రారంభించారు క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో కంప్యూటర్ బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాలో 10,000 రూపాయల చొప్పున నగదు జమ చేశారు ఈ పథకం ద్వారా మొత్తం 2.47 లక్షల మంది లబ్ధిదారుల ఖాతాలో 247.4 కోట్లు జమ చేయనున్నారు జగనన్న చేదోడు ద్వారా న్యాయ బ్రాహ్మణులకు రజకులు టైలర్లకు ప్రభుత్వం నుండి ఆర్థిక సాయం అందుతుంది రాజకీయాలు పార్టీకతీతలుగా గ్రామ వార్డు వాలంటీర్ల ద్వారా లబ్ధిదారులను పారదర్శకంగా ఎంపిక చేసి ప్రభుత్వం సహాయం అందిస్తోంది ఈరోజు వాట్ వీ హ్యావ్ లాంచ్ టుడే ఈరోజు 10 రోజుల్లోనే బియ్యం కార్డు 10 రోజుల్లోనే పెన్షన్ కార్డు 20 రోజుల్లోనే ఆరోగ్యశ్రీ కార్డు 90 రోజుల్లో ఇళ్ల పట్టాలు దరఖాస్తు చేసుకున్న ఈ కొద్దిపాటి సమయంలోనే మనం ఇవ్వగలుగుతాము అన్న నమ్మకంతోనే ఈరోజు ఒక రెవల్యూషనరీ నిర్ణయం ఈరోజు శ్రీకారం చుట్టాం నాకు నిజంగా ఈ నిర్ణయం తీసుకునేటప్పుడు కొంతమంది నాతో కూడా అన్నారు ఎందుకు అంతగా కమిట్మెంట్ ఇవ్వాలి అని చేయగలుగుతామో లేదో ఎందుకు అంతగా కమిట్మెంట్ ఇవ్వాలి అని చెప్పి కూడా సమ్ ఆఫ్ దెమ్ హ్యావ్ ఎక్స్ప్రెస్డ్ దేర్ డౌట్ నేను అన్నాను ప్రజలకు మనం సాచ్యురేషన్ పద్ధతిలో ట్రాన్స్పరెంట్గా కరప్షన్ లేని వ్యవస్థను తీసుకొచ్చి ఎటువంటి వివక్ష లేని వ్యవస్థను తీసుకొచ్చినప్పుడు
మనం ఇవ్వలేకపోయే పరిస్థితులు కూడా ఉండవు కదా అని. ఈరోజు పెన్షన్ల విషయానికి వచ్చేసరికి 44 లక్షలు ఉన్న పెన్షన్లు 2000 ఐ థింక్ ఎన్నికలకు 6 నెలల దాకా కూడా ఆల్మోస్ట్ 44 lakhs పెన్షన్స్. అటువంటి పరిస్థితి నుంచి ఈరోజు ఆల్మోస్ట్ 58 లక్షల పెన్షన్లు పైచిలుకుతో పెన్షన్ చేస్తూ ఉన్నాం. ఎన్నికలకు 2 నెలల దాకా కూడా 1000 రూపాయలు, ఎన్నికలకు 2 నెలల దాకా కూడా 1000 రూపాయలే పెన్షన్. ఈరోజు 2220 రూపాయలు 2250 రూపాయలు ఇస్తా ఉన్నాం. తెలంగాణలో కరోనా రక్కసి మారణ మృదంగం మోగిస్తుంది. గడిచిన 24 గంటల వ్యవధిలో రాష్ట్రంలో 6 మరణించారు. దీంతో రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య 148కి చేరింది. కొత్తగా 178 కరోనా కేసులు వెల్లడయ్యాయి. అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 143 మంది కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది. మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన కేసుల సంఖ్య 3920కి పెరిగింది. ఇప్పటి వరకు 1742 మంది డిశ్చార్జ్ కాగా 2030 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. గాంధీ ఆసుపత్రిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రోగి మృతికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమని ఆరోపిస్తూ అతడి బంధువు జూనియర్ డాక్టర్లపై దాడికి దిగాడు. ఆసుపత్రి ఫర్నిచర్ను ధ్వంసం చేశాడు. దీంతో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఓ వ్యక్తి ఈ నెల 6వ కరోనాతో బాధపడుతూ ఆసుపత్రిలో చేరాడు. అతడి బంధువు ఒకరు అతడికి కేర్ టేకర్గా అక్కడే ఉన్నాడు. కాగా పరిస్థితి విషమించడంతో గత రాత్రి 8 గంటల సమయంలో రోగి మరణించాడు. అతడి మరణాన్ని జీర్ణించుకోలేకపోయిన బంధువు వైద్యుల నిర్లక్ష్యమే అందుకు కారణమని ఆరోపించాడు. అక్కడితో ఆగని విధి నిర్వహణలో ఉన్న జూనియర్ వైద్యులపై దాడి చేశాడు. ఆసుపత్రిలోని ఫర్నిచర్, కుర్చీలను ధ్వంసం చేశాడు. అతని తీరులో విధుల్లో ఉన్న వైద్యులు, నర్సులు, ఇతర సిబ్బంది భయభ్రాంతులకు గురయ్యారు. ఈ ఘటనలో 3 జూనియర్ వైద్యులు గాయపడ్డారు. సమాచారం అందుకున్న అవుట్ పోస్ట్ పోలీసులు వెంటనే ఘటనా స్థానానికి చేరుకొని నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు. పేషెంట్ అడ్మిట్ అయినప్పటి నుంచి కూడా ఆయనకి సాచురేషన్ అంటే బాడీ లోపల ఉన్న ఆక్సిజన్ పర్సంటేజ్ అనేది మామూలుగా 95 నుంచి 100 వరకు ఉండాలి. ఆ పేషెంట్కి 76-70 మాత్రమే ఉంటుంది. దానికోసం అని ఆక్సిజన్ సప్లై, స్పెషల్ ఆక్సిజన్ సప్లై సిపాప్తో అడ్మిట్ చేయడం జరిగింది. సిపాప్ పైన కంటిన్యూగా లాస్ట్ 3 days నుంచి సిపాప్ పైనే ఉన్నారు పేషెంట్. ఈ టైంలో పేషెంట్కి ఎవరైతే బెడ్ సైడ్ నుంచి కదలకూడని పేషెంట్లు, బీపీ తక్కువ ఉన్నా, సాచురేషన్ తక్కువ ఉన్నా, ఇట్లాంటి పేషెంట్లని స్ట్రిక్ట్గా ఇన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. ఈవెన్ రాజారావు సార్ గారు కూడా చెప్పడం జరిగింది ఇదే విషయంలో. వాళ్ళ బెడ్ పక్కనే ప్యాన్స్ ఉన్నాయి, వాళ్ళు వాష్రూమ్కి వెళ్ళడానికి, వాళ్ళు వాష్రూమ్కి నాట్ అలౌడ్ బయటకు వెళ్ళడానికి. సో వాళ్ళు బెడ్ పక్కనే టాయిలెట్స్కి వెళ్ళిపోవచ్చు ఆ ప్యాన్లోనే. సేమ్ అదే ఇన్స్ట్రక్షన్ అదే పేషెంట్కి ఇవ్వడం జరిగింది. కానీ పేషెంట్ అస్సలు ఎడరగా లేడు. పేషెంట్ లాస్ట్ 3 days నుంచి కూడా ఆయన ఆక్సిజన్ పైన, సిపాప్ పైన ఉండి కూడా పేషెంట్ అటెండెంట్స్ కూడా ఈరోజు ఇన్స్ట్రక్ట్ చేయడం జరిగింది పేషెంట్ ఈ విషయంలో సరిగ్గా అయినట్లేదు అని. సేమ్ పేషెంట్ అటెండెంట్స్కి, పేషెంట్కి ఇన్నిసార్లు చెప్పినా కూడా పేషెంట్ మళ్ళీ అదే ఆక్సిజన్ సప్లై తీసుకొని వాష్రూమ్లోకి వెళ్ళడం జరిగింది. వాష్రూమ్లోకి వెళ్ళిపోయి అలానే కొలాప్స్ అయిపోయాడు. సో అక్కడే పేషెంట్ లిటరల్గా డెత్ అయిపోయాడు. బై ద టైమ్ వీ ఎంటర్ ఇన్ టు దట్ వాష్రూమ్ అండ్ షిఫ్ట్ చేసి బయటకు వచ్చేసరికి ఈవెన్ రిసస్టేట్ చేసినా కూడా పేషెంట్ బతకలేదు. సేమ్ విషయం మన రెసిడెంట్ డాక్టర్ పేషెంట్ అటెండెంట్స్కి ఇన్ఫామ్ చేయడం జరిగింది. అది ఇన్ఫామ్ చేయగానే డాక్టర్ని ఫస్ట్ చేయితో, తర్వాత చైర్తో ఇద్దరు కలిసి కొట్టడం జరిగింది. ఇది జరిగిన విషయం. దీనికి అగైన్స్ట్గా డాక్టర్స్ అంతా గాంధీలో ప్రొటెస్ట్ చేయడం జరుగుతుంది. సో ప్రతి చిన్న విషయంలో, కోవిడ్ విషయంలో, బులెటిన్ దగ్గర నుంచి ఏదైనా ప్రజలకి మోరల్ సపోర్ట్ ఇచ్చేందుకు కానీ సీఎం కానీ హెల్త్ మినిస్టర్ గారు కానీ ప్రతి దానిలో రెస్పాండ్ అవుతున్నారు. నిజంగా మేము కోవిడ్ కోసమే నిజంగా పనిచేస్తే, నిజంగా వారియర్స్ కానీ, నిజంగా దేవుళ్ళు అది ఇది అనుకోవాల్సిన అవసరం లేదు.
నిజంగా మేము కూడా కోవిడ్ కోసం చిత్తశుద్ధిగా పనిచేస్తున్నాం అనుకుంటే అదే సీఎం గారు కానీ హెల్త్ మినిస్టర్ గారు కానీ ఇదే బ్యాక్గ్రౌండ్లో ప్రజలను అడ్రస్ చేస్తూ నిజాలు మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. సో వాళ్ళు వచ్చిన తర్వాత మా డిమాండ్స్ అన్నీ రిటర్న్గా డిమాండ్స్ అన్నీ క్లియర్గా ఉన్నాయి. అన్నీ ఏ బేసిస్తో ఇట్లాంటి అటాక్స్ జరుగుతున్నాయని. సో అవన్నీ ఒక్కసారి హెల్త్ మినిస్టర్ గారు కానీ సీఎం గారు కానీ వస్తే వాళ్ళకు విన్నవించుకోవడానికి రెడీగా ఉంది. ప్రస్తుతం జిల్లా సర్వీసులు నడుపుతున్న తెలంగాణ ఆర్టీసీ ఇప్పుడు అంతర్రాష్ట్ర సర్వీసులకు సిద్ధమైంది. పొరుగు రాష్ట్రాల అనుమతితో ఆయా రాష్ట్రాలకు బస్సులు నడపాలని నిర్ణయించింది. ప్రగతి భవన్లో ఆర్టీసీపై ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ముఖ్య కార్యదర్శి సునీల్ శర్మ, ఆర్టీసీ ఈడీలు ఈ సమావేశానికి హాజరయ్యారు. అంతర్రాష్ట్ర బస్ సర్వీసుల విషయంలో ఆయా రాష్ట్రాలతో చర్చలు జరిపే బాధ్యతను ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ సీఎం అప్పగించారు. దీంతో నేడు ఆయా రాష్ట్రాల సీఎస్లు రవాణా శాఖ ముఖ్య కార్యదర్శులతో సోమేష్ కుమార్ చర్చించనున్నారు. ఈ సందర్భంగా బస్సులు ఎప్పటి నుండి నడపాలి, ఎన్ని సర్వీసులు అందుబాటులోకి తేవాలి అన్న దానిపై చర్చించనున్నారు. ముక్కోటి కొలువై ఉన్న శ్రీకాళహస్తి ఆలయంలో దర్శనాలు అంత సిద్ధమైన తరుణంలో ఓ అర్చకుడికి కరోనా బారిన పడడం కలకలం రేపుతోంది. మొత్తం 71 మంది ఆలయ సిబ్బందికి వైద్య పరీక్షలు నిర్వహించగా ఒక అర్చకుడికి కరోనా పాజిటివ్ వచ్చింది. ఇంకా మరికొందరి రిపోర్టులు రావాల్సి ఉంది. దీంతో ఈ నెల 12 నుండి భక్తులకు ఆలయంలోకి అనుమతించాలన్న నిర్ణయం వాయిదా వేశారు. దీనిపై ఆలయ ఈవో చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాలు వచ్చే వరకు శ్రీకాళహస్తి ఆలయంలోకి భక్తులను అనుమతించబోమని స్పష్టం చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూరంపాడు మండలం సారపాకలో రోడ్డు ప్రమాదం సంభవించింది. చరణ్ తేజ అనే యువకుడు స్నేహితులను కలిసి ఇంటికి తిరిగి వెళ్లే క్రమంలో బైకు అదుపు తప్పి చెట్టును ఢీకొట్టింది. దీంతో తీవ్ర గాయాలపాలైన చరణ్ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యంలోనే మృతి చెందాడు. యువకుడికి మృతితో గ్రామంలో విషాద ఛాయలు అమలుకున్నాయి. మృతుడికి భార్య, పిల్లలు ఉన్నారు. శ్రీకాళహస్తి పట్టణంలో కంట వీధిలో గంజాయి పట్టుబడింది. పట్టణానికి చెందిన కంట ఉదయ్ గత 2 నెలలుగా గంజాయి విక్రయాలకు పాల్పడుతున్నట్లు సిఐ శివరాముడు తెలిపారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ ఉదయ్కి చెందిన ఓ గోదాంలో విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేపట్టి 1.5 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు, రెవెన్యూ, పోలీసు వాళ్ళు కలిసి విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి వచ్చిన ఇన్ఫర్మేషన్ మేరకు మౌదూరిపేటలోని ఉదయగిరి ఏజెన్సీలో అతని దగ్గర గత కొన్ని రోజుల నుండి అతను గంజాయి, గుట్కా ప్యాకెట్లు అమ్ముతున్నాడని మనకు ఇన్ఫర్మేషన్ రాగా వాళ్ళ ఇన్ఫర్మేషన్ నుండి రెవెన్యూ ఆఫీసర్లు మేము అందరూ పోయి సీజ్ చేయగా అతని దగ్గర గంజాయి, నిషేధించిన గంజాయి, గవర్నమెంట్ ఇచ్చిన గంజాయి దగ్గరగా 1.5 కేజీ మరియు గుట్కా ప్యాకెట్లు ఎంజిఎం సంబంధించి ఒక్కొక్క ప్యాకెట్లో దగ్గర 70 అట్లా ఉంటాయి. ఇవి 13 ప్యాకెట్లు దొరికాయి. అతను ఇద్దరు కలిసి ఈ 2 ప్యాకెట్లో వాళ్ళ పేర్లు కూడా ఉన్నాయి. వీళ్ళిద్దరు కలిసి కంబైన్ చేసినని ఉదయగిరిను చెప్పినారు. వీళ్ళు ఏంటంటే ప్రొవిజన్ స్టోర్లకు అన్ని సరుకులు వేస్తూ దానివల్ల బాగా లాభం రావడం లేదని ఈ విధంగా చేసేస్తే అధిక డబ్బులు సంపాదించుకోవచ్చని వాళ్ళు ఉద్దేశంతో ఇది చేసినామని వాళ్ళు ఒప్పుకున్నారు. దీంట్లో ఈరోజు మేము ఉదయగిరిని అరెస్ట్ చేసినాము. అతను అబ్స్కాండింగ్లో ఉన్నారు. అతన్ని దొరికిన అతను కూడా అరెస్ట్ చేస్తాం. సార్ ఇప్పుడు ఎంతకాలం నుంచి వ్యాపారం చేస్తుంది? పేరు ఎంతకాలం వ్యాపారం చేస్తుంది? ఇతని పేరు ఉదయకిరణ్.
వీళ్ళు దగ్గరగా ఒక 2 నెలల నుండి మేము ఈ విధంగా చేస్తామని చెప్తున్నారు. అతని పేరు నాగేంద్ర. అతను కూడా ఇతరు బంధువులు అంటే అతను కూడా గోడౌన్స్లో బిజినెస్ చేస్తున్నామని ఇంకా నేను రివ్యూ చేశారు. కొట్టే నాగేంద్ర ఏ సెక్షన్ కింద ఇది NDPS యాక్ట్ కింద కేసులు పెట్టాము. ఫుడ్ సేఫ్టీ దాని కింద కూడా ఒక గుట్కా సపరేట్ కేసు నమోదు చేస్తాం. అస్కారెంట్ మీద కూడా కేసు నమోదు చేస్తున్నారు. అతని మీద కూడా చేశాము. అతను ఇద్దరు కలిసి చేసినారు, అతను ఒప్పుకున్నారు కాబట్టి ఇద్దరి మీద చెప్పారు. ఇప్పుడు అరెస్ట్ చేసిన వాళ్ళని రిమాండ్ పంపిస్తున్నాము. అతన్ని మళ్ళీ అతను దొరికినప్పుడు అతను కూడా అరెస్ట్ చేస్తాం. సుమారుగా 1.5 kg ఉంది. గుట్కా ప్యాకెట్లు దగ్గర 750 చిన్న చిన్న స్మాల్ పీసెస్ నుంచి ఒక దాంట్లో MGM దాంట్లో దగ్గర 75 ఉంటుంది. 60 కొన్ని ఖాళీ కూడా ఉంటుంది. ఇది తదుపరి సీజ్ చేసి దీన్ని కోర్టు చేస్తాం. ఎంత విలువ అనేది లెక్క సార్? విలువ దగ్గర మేము కూడా ఒక 3,000 4,000 ఉంటుంది. 5,000 లోపల. సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం BHELలో BMS అధ్యక్షుడు రామ్ కుమార్ ఆధ్వర్యంలో నిరాహార దీక్ష చేపట్టారు. కంపెనీ సిబ్బందికి ముందు కల్పించిన సౌకర్యాలు ఇప్పటికీ లేవంటూ తిరిగి అందరికీ సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. పెండింగ్లో ఉన్న బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. రాజ్ కుమార్, BHEL యూనియన్ BMS అధ్యక్షుని. ఈరోజు దేశవ్యాప్తంగా భారతీయ మజ్దూర్ సంఘ్ పిలుపు మేరకు అన్ని ప్రభుత్వ రంగ సంస్థల యొక్క ఆఫీస్ యొక్క కంపెనీల ముందు మరి దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం యొక్క కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా మరి ప్రభుత్వ రంగ సంస్థల యొక్క డిజిన్వెస్ట్మెంట్ చేయాలనే ఆలోచనకు వస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వాన్ని నిరసిస్తూ మరి దేశవ్యాప్తంగా ఈరోజు పిలుపునివ్వడం జరిగింది. ఈరోజు 12 గంటలు BHEL రామచంద్రం ఆ యొక్క పిలుపుని అందుకొని మరి BHELలో 12 గంటలు ఈ యొక్క నిరాహార దీక్ష కార్యక్రమాన్ని చేయడానికి పూనుకున్నాము. ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం ఈరోజు లాస్ మేకింగ్ ఇండస్ట్రీస్ కాకుండా ఈరోజు ప్రాఫిట్ మేకింగ్ ఇండస్ట్రీస్ లాభదాయకంగా నడుస్తున్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలను ఒక స్ట్రాటజిక్గా ఒక పథకం ప్రకారంగా అమ్మాలనేటువంటి ఆలోచనతో ఈరోజు కేంద్ర ప్రభుత్వం నిధులు సమకూర్చుకోవడానికి ఆలోచిస్తూ ఉన్నది. ఈ దేశాన్ని ఆర్థికంగా బలోపేతం చేయడానికి ప్రభుత్వ రంగ సంస్థలు ఎంతో బలాన్ని ఇస్తే మరి అదే ప్రభుత్వ రంగ సంస్థలు అమ్మడానికి ఆలోచిస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వాన్ని ఈరోజు BMS ఎదుర్కొంటుంది. చాలా సీరియస్గా ఈ యొక్క అంశం మీద నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నది దేశవ్యాప్తంగా. గవర్నమెంట్ వినకపోతే రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతాం, ఢిల్లీని కూడా ముట్టడిస్తామని తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు BHELలో ఇదే మరి సందులో ముందు మరి BHEL యాజమాన్యం ఈ కోవిడ్ దేశవ్యాప్తంగా జరుగుతూ ఉంటే మరి స్థానికంగా కంపెనీలో ఉన్నటువంటి ఉన్న వసతులను ఊడగొట్టడం, మరి సబ్సిడీలు, క్యాంటీన్, ట్రాన్స్పోర్ట్, స్కూల్ సబ్సిడీ ప్రధాన అంశాలని వీటన్నిటిని కూడా సబ్సిడీ సర్కులర్లు జారీ చేసి వీటిని వెత్తేయడానికి ప్రయత్నం చేస్తుంది యాజమాన్యం. ఇప్పటికే సర్కులర్ జారీ చేసింది. మరి వీటి మీద ఎలాంటి ఉలుకు లేదు పలుకు లేదు. BHEL అధికార యూనియన్ మరి దేశవ్యాప్తంగా BMS ఇస్తున్నటువంటి పిలుపుని అందుకొని ఈరోజు స్థానిక వసతులను కాపాడుకుంటూ అలాగే ప్రభుత్వ రంగ సంస్థలను కూడా కాపాడాలనే ఉద్దేశంతో దేశవ్యాప్తంగా BMS ఈరోజు కంపెనీల ముందు నిరసన వ్యక్తం చేస్తూ ఉంది. రాబోయే రోజుల్లో ఉద్యమాన్ని చాలా తీవ్రతరం చేస్తామని తెలియజేస్తా ఉన్నాము. నల్గొండ జిల్లా పెద్దావుర క్రాస్ రోడ్లోని తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల సరిహద్దుల మీదుగా రాకపోకలకు అనుమతులు లేవని పెద్దావుర SI మౌనిక తెలిపారు. తెలంగాణ నుండి ఆంధ్రాకు వెళ్లే వాహనాలు దామర్లచెల్ల మండలం వాడపల్లి, దాచేపల్లి మీదుగా వెళ్లేటట్లు రూట్లు మ్యాప్ తయారు చేశామని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం ఆదేశాల మేరకు సాగర్ మీదుగా అనుమతులు లేవని పేర్కొన్నారు.
హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు వేడుకలు టీడీపీ నాయకులు ఘనంగా జరుపుకున్నారు. నందమూరి బాలకృష్ణ గారు 60వ పుట్టినరోజు సందర్భంగా అంబిక లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం చేపట్టారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. రైతులకు సీఎం కేసీఆర్ శుభవార్త. రైతు బంధుకు దరఖాస్తు అవకాశం కల్పించిన వ్యవసాయ శాఖ. జగనన్న చేదోడు ప్రారంభం. లబ్ధిదారుల ఖాతాలోకి నగదు జమ చేసిన సీఎం జగన్. తెలంగాణలో కొనసాగుతున్న కరోనా ఉధృతి. గత 24 గంటల్లో 6 మృతి. తాజాగా 178 కరోనా కేసుల నమోదు. గాంధీ ఆసుపత్రిలో ఉద్రిక్త పరిస్థితులు. వైద్యుడిపై దాడి చేసిన కరోనా మృతుడి బంధువులు. అంతరాష్ట్ర సర్వీసులకు సిద్ధమైన టీఎస్ఆర్టీసీ. ఉన్నత స్థాయి సమావేశంలో సీఎం కేసీఆర్ నిర్ణయం. శ్రీకాళహస్తి ఆలయంలో అర్చకుడికి కరోనా పాజిటివ్. దర్శనాలను రద్దు చేసిన ప్రభుత్వం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూరంపాడులో రోడ్డు ప్రమాదం. అదుపు తప్పి చెట్టును ఢీకొన్న బైక్, ఒకరి మృతి. శ్రీకాళహస్తిలో గుట్టుచప్పుడు కాకుండా గంజాయి తరలింపు. నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజేతం. నమస్తే.